ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కున్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ ఈ అకౌంట్కి ₹400 నుంచి ₹500 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. నాసా యొక్క లూసీ మిషన్ అనేది చాలా రీసెంట్గానే స్పేస్లోకి లాంచ్ అవ్వడం జరిగింది. ఇది స్పేస్లోని ఎన్నో ఆస్ట్రాయిడ్స్ని అండ్ అంతేకాకుండా జూపిటర్ యొక్క ట్రోజన్స్ని కూడా స్టడీ చేయడానికి అయితే స్పేస్లోకి పంపడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో విషయాలను అయితే ఇది మనకి తెలియజేయబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా కాలం పాటు పనిచేయబోతుంది కూడా. అయితే ఇది ఇన్ని విషయాల్ని మనకు తెలియజేయబోతుందన్న ఆనందం మనకి ఎక్కువ కాలం నిలవట్లేదు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయిన కొద్ది రోజులకి ఒక పెద్ద ప్రాబ్లమ్ని అయితే నోటీస్ చేయడం జరిగింది. అసలు ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని నాసా వాళ్ళు ఎలా సాల్వ్ చేయబోతున్నారు, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ గురించి కొంచెం బేసిక్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి, ఈ మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే లూసీ గురించి మనలో చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు. నేను అంటుంది నాసా యొక్క మిషన్ అయిన లూసీ గురించి కాదు. 3.2 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి చెందిన ఒక మహిళ యొక్క బోన్స్ యొక్క ఫాజిల్స్ అనేవి మనకి ఆఫ్రికాలో 1974లో బయటపడ్డాయి. అండ్ ఆ ఫాజిల్స్ని ఆఫ్రికాలోని ఒక మ్యూజియంలో దాచి ఉంచడం జరిగింది. అండ్ ఈ ఫాజిల్స్ కారణంగానే మనుషుల యొక్క పుట్టుక గురించి, అలాగే మనుషులు ఎలాగా ఆవిర్భవించారు అనే విషయం గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోగలిగాం. అంటే మన ఎర్లీ యాన్సెస్టర్స్ నుంచి మనం ఎలాగ ఎవాల్వ్ అయ్యాం అనేది ఈ ఫాజిల్స్ ద్వారానే మనం తెలుసుకోగలిగాం. అయితే ఈ ఫాజిల్స్ని కనుగొన్నది ఆంథ్రోపాలజిస్ట్ అయిన డొనాల్డ్ జాన్సన్ అనే ఒక వ్యక్తి. అండ్ అతనే దీని గురించి పూర్తిగా తెలియజేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని పేరు మీద ఒక ఆస్ట్రాయిడ్ కూడా ఉంది. అండ్ లూసీ మిషన్ ఇప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ కూడా కలవబోతోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ లూసీ అస్థిపంజరానికి, లూసీ ఫాజిల్స్కి ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే బీటిల్స్ వాళ్ళ యొక్క సాంగ్ అయిన లూసీ ఇన్ ద స్కై విత్ డైమండ్స్ అనే ఒక సాంగ్ యొక్క పేరు ఆధారంగా దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. సో అలాగా ఆ పేరు అనేది మారుతూ 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 వచ్చి ఇప్పుడు నాసా యొక్క మిషన్ వరకు రీచ్ అయింది. అయితే పేరు వెనక కామెడీ కథ ఉన్నప్పటికీ కూడా ఈ మిషన్ మాత్రం మనకి చాలా ఎగ్జైట్మెంట్ని కలిగిస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మిషన్ 1 కాదు 2 కాదు 12 ఏళ్ల పాటు కంటిన్యూస్గా నడవబోతోంది. అండ్ అంతేకాకుండా మోస్ట్ కాంప్లెక్స్ మాన్యూరింగ్ ట్రాజెక్టరీస్ని అయితే ఇది ఫినిష్ చేయబోతోంది ఈ 12 ఏళ్లలో. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ ట్రాజెక్టరీ అనేది కనిపిస్తోంది కదా, ఆ గ్రీన్ కలర్ ట్రాజెక్టరీలోనే ఇది ప్రయాణించబోతోంది. చూడండి ఎన్నిసార్లు తిరుగుతోందో భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ, ఆ తర్వాత ఆ ట్రోజన్స్ చుట్టూ. ఈ టోటల్ ప్రక్రియలో భాగంగా ఇది భూమిని చాలాసార్లు టచ్ అవుతుంది, చాలాసార్లు భూమిని దాటుకుంటూ వెళుతుంది. అండ్ మొత్తం 2 వైపులు ఉన్న జూపిటర్ యొక్క ట్రోజన్స్ని కూడా ఇది పూర్తిగా స్టడీస్ అయితే చేస్తుంది. అండ్ నిజానికి భూమికి ఇది ఒక గ్రావిటీ అసిస్ట్లా కూడా ఉపయోగపడుతుందని అయితే చెబుతున్నారు. ఎందుకంటే ఇది చాలాసార్లు భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి. 2022లో ఒకసారి వస్తుంది, 2024లో మరొకసారి వస్తుంది, ఆ తర్వాత ఫైనల్గా 2031లో మిషన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది అన్న టైంకి మరొకసారి భూమి దగ్గరికి అయితే వస్తుంది. అయితే ఈ మొత్తం జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్నది. బట్ అయినప్పటికీ కూడా ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఫ్యూయల్ని పెద్దగా వాడుకోదు. ఇదేంటంటే సోలార్ పవర్ని ఎక్కువగా వాడుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్ కారణంగా అంటే చుట్టూ తిరిగి 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 వెళుతూ ఉండడం వల్ల దీని యొక్క ఫస్ట్ టార్గెట్ అయిన డొనాల్డ్ జాన్సన్ అనే ఒక ఆస్ట్రాయిడ్ని రీచ్ అవ్వడానికి 2025 వరకు సమయం తీసుకుంటుంది. సో 2025లో ఇది ఆ ఆస్ట్రాయిడ్ని అయితే చేరుకుని దానికి సంబంధించిన ఫొటోస్ని అండ్ దానికి సంబంధించిన డేటాని కూడా మనకు అందిస్తుంది. అయితే ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ని ఇది 2027లో చేరుకుంటుంది. అప్పుడు అది తన యొక్క ఫైనల్ డెస్టినేషన్ అయిన I4 లాగ్రేంజ్ 4 అనే ఒక పాయింట్ని అయితే చేరుకుంటుంది. అఫ్కోర్స్ దీన్నే ట్రోజన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ట్రోజన్స్ గురించి కానీ లేదంటే లాగ్రేంజ్ పాయింట్స్ గురించి కానీ విని ఉండకపోయినట్టయితే ఒకసారి ట్రోజన్స్ గురించి మీకు కొంచెం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ ట్రోజన్స్ అనేవి ఆర్బిటల్ దగ్గర ఉండే స్టేబుల్ పాయింట్స్. ఇవి ఆల్మోస్ట్ సూర్యుడికి 60 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ని బట్టి కూడా మనం ఈ ట్రోజన్స్ అయితే ఒక ఎస్టిమేషన్లోకి తీసుకురావచ్చు. ట్రోజన్స్ అనేవి ఈక్విలిబ్రియం పాయింట్స్ లాంటివి. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏదైనా ఒక లార్జర్ బాడీకి మరియు ఏదైనా ఒక స్మాలర్ బాడీకి మధ్య గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ అనేది జరిగినప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో లార్జర్ బాడీ ఏమో సూర్యుడు, స్మాలర్ బాడీ ఏమో జూపిటర్.
మీకు ఇక్కడ ఆల్రెడీ 5 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. సో టెక్నికల్గా మీరు ఈ మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయొచ్చు. అంటే ఒక ఆస్ట్రాయిడ్ని కానీ లేదంటే ఒక స్పేస్ ప్రోబ్ని కానీ దేనైనా సరే చాలా ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అండ్ అవన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రాంతంలో చాలా కాలం పాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కూడా స్టేబుల్ పాయింట్స్ కాబట్టి. అయితే వీటిని సైంటిఫిక్ పర్పసెస్ల కోసం ఎప్పటి నుంచో స్టడీస్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ భూమికి దగ్గరగా కూడా చాలా ట్రోజన్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాంతంలో మనకు చెందిన ఎన్నో శాటిలైట్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఎన్నో అబ్జర్వేటరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా స్టడీస్ అయితే చేస్తూ ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా భూమికి చాలా డిస్టెన్స్లో ఉంటాయి. సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 2 కనిపిస్తోంది కదా, అదనమాట అది. అయితే మీకు ఇక్కడ ఈ ఇమేజ్లో ఇంకొకటి కూడా కనిపిస్తోంది. అదేంటంటే స్టీరియో అనే ఒక శాటిలైట్. స్టీరియో బిహైండ్ అని కనిపిస్తోంది కదా, అలాగే స్టీరియో అహెడ్ అనేది కూడా కనిపిస్తుంది కదా. ఈ రెండు ఏంటో తెలుసా? లాగ్రేంజ్ 4 మరియు లాగ్రేంజ్ 5 పాయింట్స్. అండ్ నిజానికి ఇవే చాలా ముఖ్యమైన పాయింట్స్ స్టడీస్ చేయడానికి. అయితే కొంతమంది ఏమంటారంటే జూపిటర్ అనేది మన యొక్క సోలార్ సిస్టంలోనే మ్యాసివ్ ఆబ్జెక్ట్ కాబట్టి దీనికి లాగ్రేంజ్ కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు లూసీ అయితే ఇన్వెస్టిగేట్ చేసి వాటి గురించిన జవాబులను అయితే మనకి తెలియజేయబోతోంది. అండ్ దీని కారణంగా మనకి సోలార్ సిస్టమ్ యొక్క ఆరిజిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే అవకాశం అయితే ఉందని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే లూసీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అది చాలా ఫొటోస్ని అయితే తీస్తుంది. అండ్ ఈ ఫొటోస్ అనేవి వాటి యొక్క స్ట్రక్చర్ని, వాటి యొక్క కాంపోజిషన్ని, అఫ్కోర్స్ వాటి యొక్క డెన్సిటీని, అలాగే మాస్ని కూడా స్టడీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే లూసీ చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. అంటే ఒక సెకండ్కి కొన్ని కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏ ఆబ్జెక్ట్కి అయినా సరే కనీసం 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే 12 ఏళ్ల దీని యొక్క ప్రయాణంలో ఇది ఎన్నో ఆబ్జెక్ట్స్ని అయితే చూస్తుంది అండ్ వాటన్నిటిని కూడా ఫొటోస్ చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నాలజీని అయితే ఉపయోగించడం జరిగింది. అంటే దాని స్నాప్ షాట్స్ తీయడానికి వేరు రకాల డివైజ్ని ఇది ఉపయోగించుకుంటుంది. వేరు రకాల కెమెరాస్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ఎక్స్ట్రీమ్లీ హైలీ డీటెయిల్డ్ విజిబుల్ ఇమేజ్ అనేది ఉంది. దీని ద్వారా శాస్త్రవేత్తలు ఎన్నో అందమైన ఫొటోస్ని అయితే తీసుకోగలుగుతారు. అండ్ దీని లోపల థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ఉంది. సో శాస్త్రవేత్తలు పిక్చర్ని థర్మల్ క్యారెక్టరిస్టిక్స్లో చూడడానికి ఇది సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా దాని యొక్క స్ట్రక్చర్ గురించి అండ్ యాక్చువల్ కంపోజిషన్ గురించి కూడా ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏ ఆస్ట్రాయిడ్ గురించి అయినా కూడా ఇది మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత దీని లోపల మరొకటి ఉంది, దాని పేరు పాన్ క్రోమాటిక్ అండ్ కలర్ విజిబుల్ ఇమేజర్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ని ఉపయోగించి వేరు రకాల ఫొటోస్ని అయితే తీయడం. అంటే కొన్ని సర్ఫేస్ల మీద ఐసెస్ అనేవి ఉంటాయి, వేరు డిపాజిట్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా ఫోటోలు తీసి మనకి తెలియజేయడం దీని యొక్క పని. ఇవన్నీ కూడా చూడడానికి ఒకలాగే అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా సేమ్ హారిజన్స్ ప్రోబ్లో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే హైలీ అడ్వాన్స్డ్ ఇవి హారిజన్ ప్రోబ్తో కంపేర్ చేస్తే. హారిజన్ ప్రోబ్ ద్వారా మనం చాలా ఫొటోస్ని అయితే తీసుకోవడం జరిగింది. వాటికంటే ది బెస్ట్ ఫొటోస్ అయితే దీని ద్వారా రాబోతున్నాయని అయితే దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది ఆస్ట్రాయిడ్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ని కూడా చాలా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసి భూమికి అయితే పంపడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అలా కూడా మనం చాలా వరకు తెలుసుకోవచ్చు. మెయిన్గా దీని యొక్క మాస్ గురించి అయితే ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ దీనికోసం సాధారణంగా ఒక టెక్నిక్ని ఉపయోగిస్తారు. అదేంటంటే డాప్లర్ షిఫ్ట్ మెజర్మెంట్ టెక్నిక్. అండ్ దీన్ని ఇంతకుముందు చాలాసార్లు ఉపయోగించడం జరిగింది, ఇదేమీ కొత్త ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే లూసీ యొక్క మాన్యూవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఆర్బిట్కి ఎక్కువ టైం పాటు స్టిక్ అయిపోయి ఉంటుంది. సో దాని కారణంగా ఇది దేన్ని కూడా మధ్యలో గుద్దేసే అవకాశం లేదు. అండ్ మధ్యలో సడన్గా కనుమరుగైపోయే అవకాశం అయితే లేదు. దీనికంటూ పర్టికులర్గా ఒక ఆర్బిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది దాని యొక్క టార్గెట్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేస్తుందని అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇది ఒక సూపర్ అడ్వాన్స్డ్ అండ్ అంతేకాకుండా హైలీ క్యాపబుల్ స్పేస్ మిషన్. దీని యొక్క క్యాపబిలిటీ ఏంటంటే సోలార్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చుట్టి రాగలదు ఇది. అయితే దీంట్లో వేరే రకాల ఇన్ఫర్మేషన్ కూడా కొంత స్టోర్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని డిస్కులు ఉంచడం జరిగింది, అలాగే టిడ్బిట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంచడం జరిగింది. సో దీంట్లో చాలా రకాల డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాన్ని లూసీ ప్లేక్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కూడా. అండ్ ఇంకా ఆస్ట్రాయిడ్స్ లేదంటే ట్రోజన్స్ వీటి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే చాలా వాటిని ఇది దాటాల్సి వస్తూ ఉంటుంది. సో అందులో మెయిన్ ఆస్ట్రాయిడ్ డొనాల్డ్ జాన్సన్ కదా. ఈ డొనాల్డ్ జాన్సన్ ఇది మేబీ 2027లో చేరుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇది దాని యొక్క ఫస్ట్ ట్రోజన్ అయితే చేరుకుంటుంది. అండ్ దాని పేరు యూరిబెటెస్. ఈ యూరిబెటెస్ అనేది మనకి ఆల్రెడీ కొన్ని ఫొటోస్ రూపంలో కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే క్లియర్గా లేదు, చాలా బ్లరిష్గా కనిపిస్తూ ఉంది. శాస్త్రవేత్తలు దీన్ని ఎప్పుడో గుర్తించారు. దానికి ఉన్న చిన్న చంద్రుడిని కూడా గుర్తించడం జరిగింది. కాకపోతే దీని ద్వారా క్రిస్టల్ క్లియర్ ఇమేజెస్ని చూడొచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని అయితే పంపుతూ ఉండడం జరిగింది. ఆల్రెడీ ఈ ఫొటోస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత లో పిక్సెల్ క్వాలిటీలో ఉందనేది.
సో ఒక 6 ఏళ్లలో ఇది ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటుంది అండ్ ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్డ్ ఫొటోస్ని అయితే మనకు అందిస్తుంది. ఆ తర్వాత దీని యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే పోలిమేలే 15094. తర్వాత దీని యొక్క లాస్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఓరస్ 21900. ఇది కూడా చిన్నదేమీ కాదు, ఇది కూడా 20 నుంచి 50 కిలోమీటర్ల లెంత్ అయితే కలిగి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన మిస్టరీని సాల్వ్ చేస్తూ వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకు అందించడానికైతే లూసీ అంతరిక్షంలోకి తన యొక్క ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టింది. అండ్ మొదట ఒక ట్రోజన్ క్యాంప్ దగ్గర తన యొక్క ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత రెండవ ట్రోజన్ క్యాంప్ దగ్గరికి అయితే చేరుకుంటుంది. అండ్ ఈ రెండింటిని చేరుకోవడమే చాలా కష్టమైన ప్రాసెస్. అయితే మరొక భాగానికి చేరుకుంటున్న టైంలో మధ్యలో ఇది ఇంకొక ఆస్ట్రాయిడ్ని కూడా కలుస్తుంది. ఇది ఒక బైనరీ సిస్టమ్ ఆస్ట్రాయిడ్ అని చెప్పుకోవాలి. దీని పేరు పెట్రోక్యులస్. ఈ పెట్రోక్యులస్ అనేది దాని యొక్క పార్ట్నర్ అయిన మినిటియస్తో కలిసే తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా యాక్చువల్గా సోలార్ సిస్టంలోని దూరమైన ప్రాంతం నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా క్యూపర్ బెల్ట్స్ నుంచే మన సోలార్ సిస్టంలోకి అయితే రావడం జరిగింది. వీటి మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇటువంటి బైనరీ సిస్టమ్స్ని బేసిక్గా క్యూపర్ బెల్ట్స్లోనే ఎక్కువగా కనుగొనడం జరిగిందని అయితే తెలియజేశారు. సో వీటి మీద మరిన్ని పరిశోధనలు చేసినా కూడా మనకు వీటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ అయితే ఉందని అయితే తెలియజేశారు. సో ఇలాగ 1 కాదు 2 కాదు ఎన్నో విషయాలనైతే ఇది మనకు తెలియజేయబోతోంది ఈ లూసీ మిషన్ అనేది. అయితే ఇది ఒక పర్టికులర్ స్టేబుల్ పాయింట్స్లో ప్రయాణిస్తోంది. పైగా I4 మరియు I5 మధ్యలో స్టాండర్డ్గా ప్రయాణిస్తోంది. సో దాని కారణంగా ఈ ప్రాజెక్ట్ని మరింత ఎక్కువ టైం వరకు ఎక్స్టెండ్ చేయొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ అలా చేయాలి అంటే బ్యాటరీ అనేది కంటిన్యూస్గా ఆపరేషన్లో ఉండాలి, కెమెరాస్ అనేవి పనిచేస్తూ ఉండాలి. సో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది ముందుకు వెళుతూ మరిన్ని ఫొటోస్ని తీసి మనకి మరిన్ని మిస్టరీస్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది స్పేస్కి సంబంధించి. సో దాన్ని బట్టి శాస్త్రవేత్తలు మరిన్ని డీటెయిల్స్ అనేవి అనలైజ్ చేసుకొని మరిన్ని కొత్త విషయాలు తెలుసుకొని ప్రజలకైతే తెలియజేయచ్చు. కానీ రీసెంట్గా ఒక ప్రాబ్లం అయితే నాసా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటంటే లూసీ యొక్క సోలార్ ప్యానల్స్లోని ఒక సోలార్ ప్యానల్ పూర్తిగా రిట్రాక్ట్ అవ్వలేదు. అది ఒక రాంగ్ పొజిషన్లో స్టక్ అయిపోయింది. బేసిక్గా ఈ ప్రాబ్లం అనేది టేక్ ఆఫ్ టైంలో నోటీస్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత అప్పటికే అది పైకి వెళ్ళిపోవడంతో దాన్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. దీనికి 2 సర్క్యులర్ సోలార్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రమే పూర్తిగా ఓపెన్ అయింది, ఇంకొకటి 75 నుంచి 95% వరకు మాత్రమే ఓపెన్ అయింది. మిగతా భాగం ఓపెన్ అవ్వలేదు, ఇప్పటికీ కూడా బెండ్ అయిపోయే కనిపిస్తోంది. సో దీని కారణంగా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ దీన్ని కనుక మనం ఓపెన్ చేయలేకపోయినట్టయితే. అండ్ మేబీ శాస్త్రవేత్తలు దీన్ని మిడ్-నవంబర్లో ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. లేదు అంటే మళ్ళీ తిరిగి ఇది భూమి దగ్గరకు వచ్చినప్పుడు ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఆగిపోదు, ఎందుకంటే దీంట్లో కావాల్సిన ఎనర్జీ అయితే ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది. మనకు కావాల్సిన అన్ని రకాల డీటెయిల్స్ని కూడా ముందుకు వెళుతున్న కొద్దీ అందిస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది సూర్యుడి నుంచి దూరంగా వెళుతున్న కొద్దీ సన్లైట్ అనేది చాలా అంటే చాలా తక్కువ రిసీవ్ అవుతుంది దీనికి. సో అప్పుడు దీనిలోని సోలార్ ప్యానల్స్ అనేవి పూర్తి స్థాయిలో పనిచేసినట్టయితేనే దీనికి కావాల్సిన ఎనర్జీ అనేది అందుతుంది. ఒకవేళ అలా కాకుండా సగం మాత్రమే పనిచేసినట్టయితే అప్పుడు డెఫినెట్గా ఇది ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి కావాల్సిన ఎనర్జీ అనేది దొరకదు కాబట్టి. అండ్ ఒక పర్టికులర్ పాయింట్లో చెప్పాలంటే ట్రోజన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో అంటే భూమికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చే సూర్యకాంతితో పోల్చినట్టయితే కేవలం 4% మాత్రమే వస్తుందంట. సో అది సరిపోదు కదా పూర్తిగా పనిచేయకపోతే. కాకపోతే ఒక బెనిఫిట్ అయితే ఉందో మనకి, అదేంటంటే ఇది మళ్ళీ 2022లో అలాగే 2024లో కూడా భూమి దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ అలా చేయాలన్నా కూడా మళ్ళీ భూమి మీద నుంచి ఒక మిషన్ అయితే పంపాల్సి ఉంటుంది దాని దగ్గరికి. అది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మేబీ ఎవరైనా బిలియనియర్ ఒక రాకెట్ని దయతలిచి అంతరిక్షంలో పంపినట్టయితే ఓకే, అలా కాదు అంటే అంతరిక్షం 9000 సినిమా ఉంది కదా, సేమ్ దానిలాగా చేయాలన్నమాట. అండ్ ఇప్పుడేమో ప్రస్తుతానికి ఇది మన భూమిని దాటి ఎంతో దూరం ముందుకు వెళ్ళిపోతూ వస్తోంది. సో దాని కారణంగా దీనికి సంబంధించిన చేంజెస్ని ప్రస్తుతానికైతే మనం చేయలేము. మళ్ళీ తిరిగి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే మనం చేయగలం. అండ్ 2024లో అయితే ఇది భూమితో పాటుగా చాలా కాలం కలిసి ఉంటుంది. సో 2022లో కుదరకపోతే అప్పుడు ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే ప్రస్తుతానికి ఇది 6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయింది భూమి నుంచి. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడప్పుడే వెనక్కి అయితే రాదు, 2022లోనే వస్తుంది. అంతా బాగా జరగాలని కోరుకుందాం. 2022 నాటికి దాని యొక్క ప్రాబ్లం మొత్తాన్ని కూడా నాసా వాళ్ళు రెక్టిఫై చేసేయాలని కోరుకుందాం. ఆ సోలార్ ప్యానల్స్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయినట్టయితే ఇది చాలా దూరం ముందుకు వెళ్ళి ఇప్పటివరకు మనకు తెలియని ఎంతో మిస్టీరియస్ స్పేస్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందజేస్తుంది. సో దీని యొక్క ఫస్ట్ టార్గెట్ని ఇది ఫినిష్ చేస్తుంది 2027లో. సో చూడాలి మరి నాసా వాళ్ళు ఏం చేస్తారనేది. ఒకవేళ మీరు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచిన అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయండి.
ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ అప్స్టాక్స్కి ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ను కూడా రిఫర్ చేస్తూ అకౌంట్కి ₹400 నుంచి ₹500 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే.